ఇవాళ ఎంతో టేస్ట్ అయినటువంటి చల్లారిన చిక్కబడనటువంటి సేమియా పాయసం రెసిపీ చెప్పబోతున్నాను. సేమియా పాయసం అందరూ చేసేదే, అందరి ఇండ్లలో కాచేదే, అందరికీ తెలిసిందే. కానీ ఓ ఖచ్చితమైన నిర్దిష్టమైన కొలతలు తెలియవు. అవి ఎంతైనా అవసరం. సేమియా పాయసం కాచేటప్పుడు అందులోనూ బిగినర్స్ కి అరకొర సామాన్లు ఉండేటటువంటి బ్యాచిలర్స్ కి ఎప్పుడైనా తీపిని తినాలనిపించేటప్పుడు ఓ సింపుల్ రెసిపీ అవసరం కదా. అందుకే ఈ రెసిపీ చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న పాయసం తయారు చేసి 2-3 గంటలు పైనే అయ్యింది. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా చిక్కదనంతో ఉందో. జాగ్రత్తగా కొలతలు టిప్స్ పాటించండి. ఎప్పుడు చేయండి బెస్ట్ సేమియా పాయసాన్ని ఆస్వాదిస్తారు. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఓ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ చేయండి. నెయ్యి హీట్ అయ్యాక ఇందులో పావు కప్పు జీడిపప్పు వేసి లో ఫ్లేమ్ లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక ఎండు ద్రాక్ష వేసి పొంగించండి. ద్రాక్ష పొంగేలోపు జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోనికి వచ్చేస్తుంది. వెంటనే తీసివేయండి. చల్లారేలోగా జీడిపప్పు బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ లోనికి వచ్చేస్తుంది. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో ఓ కప్పు అంటే 200 గ్రాముల సేమియా తీసుకోండి. ఎందుకంటే ఎగ్జాక్ట్ కొలతలను ఫాలో అవ్వండి. మీరు ఇంతకంటే ఎక్కువ సేమియాను వేయకండి. ఈ 200 గ్రాముల సేమియాని కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపండి. నేను రెగ్యులర్ సేమియాను వాడుతున్నాను. నాన్ ఫ్రైడ్ సేమియా చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా సేమియా మీద ఇలా తెల్లటి మచ్చలు రావాలి. ఇంతకంటే ఎక్కువ ఫ్రై చేయకూడదు. వెంటనే 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ నీళ్లు పోసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద పాలను పొంగించండి. నాకు 10 నుంచి 12 నిమిషాల తర్వాత పాలు పొంగాయి. పాలు పర్ఫెక్ట్ గా పొంగాలి. మీడియం ఫ్లేమ్ మీద అని గుర్తుంచుకోండి. చూడండి 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ నీళ్లు పోసామా అయినా పాయసం ఎంత చిక్కబడిందో. మీరు అదే సేమియా వేసి 1/2 లీటర్ పాలలో దింపేశారా, తెల్లారే పాటికి ఈ సేమియా కాస్త ఉప్మా అయిపోతుంది. సో ఇంకో 1/2 లీటర్ పాలు పోసి మధ్య మధ్య అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. సో నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను. ఇప్పుడు పోసిన 1/2 లీటర్ పాలు మీడియం ఫ్లేమ్ మీద పాలు 8 నుంచి 10 నిమిషాలు మరిగిస్తే చాలు. పాలు పొంగుతాయి. పాలు మరి ఎక్కువగా పొంగిస్తే మాత్రం ఇదే కొలతలు ఫాలో అయినా పాయసం చిక్కబడిపోతుంది అని గుర్తుంచుకోండి. సేమియా పాయసానికి పాలను ముందుగానే హీట్ చేయాల్సిన అవసరం లేదండి. సేమియా పాలను పీల్చి సేమియాలోని పిండి పదార్థంతో పాయసం చిక్కబడుతుంది. ఇప్పుడు అర్థమవుతుందా? నేను 1/2 లీటర్ పాలు పోసి ఇంకో 8 నిమిషాలు మరిగించాను అంతే. అప్పుడు ఇందులో 4 యాలకులని దంచిన పొడి, ఇంకో 1/4 కప్పు నుంచి 1 కప్పు దాకా పంచదార వేసుకోండి. నేను 1 కప్పు దాకా పంచదార వేసుకున్నాను. ఇప్పుడు ఇందాక వేపుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఇంకో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఓ 2 నిమిషాల పాటు మరిగించండి. చాలు, ఇంకా అవసరం లేదు. దింపేయండి. దింపే సమయానికి ఈ జారుగా ఇంత పలుచగా ఉన్నట్లు ఉందా? 2 గంటల తర్వాత చూయిస్తా. చూడండి పర్ఫెక్ట్ చిక్కదనం ఎలా వచ్చిందో. నేను చేసిన ఈ పాయసం కనీసం 8 నుంచి 10 మందికి సులభంగా సరిపోతుంది. ఈ పాయసాన్ని తయారు చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాను. నెక్స్ట్ డే కూడా టెక్స్చర్ చెక్ చేశాను. ఏ మాత్రం చిక్కబడలేదు. చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీరు యాస్టీస్ కొలతలు ఫాలో అవ్వండి. పాలను మాత్రం ఎక్కువగా మరిగిస్తే పాయసం చిక్కబడుతుంది అని గుర్తుంచుకోండి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన చిక్కబడనటువంటి సేమియా పాయసం రెడీ. సింపుల్ అండ్ టేస్టీ సేమియా పాయసం మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.